तेलंगाना जागृति और यूनाइटेड फूले फ्रंट के ज़ेर-ए-एहतिमाम कामारेड्डी में बीसी गोल्ड मेज कॉन्फ्रेंस का इनेकाद अमल में आया। सदर तेलंगाना जागृति व रुकन खानूसाज कौंसिल बीआरएस कलवा कुंटला कविता ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर खिताब करते हुए के कविता ने कहा कि सीबी बिरादरी के हुकूक के तहफ़्फ़ुज़ के लिए बीआरएस की मुसलसल जद्दोजहद को उन्होंने उजागर किया। उन्होंने कहा कि रियासती हुकूमत को असेंबली में मंजूर करदा बीसी बिल से मुतालिक पेशरफ्त पर वजाहत पेश करनी चाहिए और कांग्रेस और बीजेपी को जवाब देना चाहिए कि मरकज़ में इन बिलों को मंजूर क्यों नहीं किया जा रहा है। उन्होंने कहा कि साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव KCR की क़यादत में किए गए जामे ख़ानदानी सर्वे के मुताबिक तेलंगाना में बीसी बिरादरी की आबादी 52% है, लेकिन कांग्रेस हुकूमत ने अपने ज़ात पात पर मुबनी सर्वे में बीसी बिरादरी की तादाद कम करने की कोशिश की। उन्होंने मुतालिबा किया कि हुकूमत हर गाँव और हर ज़ात के हिसाब से आबादी के रियासत एदाद व शुमार को आम करे। कविता ने कांग्रेस से सवाल किया कि पसमानदा तबकात के लिए अलहदा वजारत के क़याम का वादा आज तक पूरा क्यों नहीं किया गया। इसी तरह बीआरएस हुकूमत ने बीसी तबके से ताल्लुक़ रखने वाले प्रसाद को एडवोकेट जनरल के तौर पर नामजद करके एक तारीखी फैसला किया है। उन्होंने कहा कि मरकज में बीजेपी हुकूमत ने WS सेक्शन वीकर सेक्शंस रिजर्वेशन मुतारिफ कराया, जिसके नतीजे में तेलंगाना में मौजूद रिजर्वेशन 54% तक पहुंच चुका है। चूंकि रियासत में पहले ही 50% की हद अबूर हो चुकी है, इसलिए कामारेड्डी डिक्लेरेशन पर फौरी अमल दरामद जरूरी है। सदर जागृति कविता ने कहा कि बीआरएस पार्टी बीसी बिरादरी के हुकूक और रिजर्वेशन के मुकम्मल निफाज के लिए अपनी जद्दोजहद जारी रखेगी और हुकूमत पर दबाव डालती रहेगी। ఇగో ఇదే కామారెడ్డిలా పాముల వాళ్ళని ఉంటారు, వాళ్ళను మనం తీసుకుపోయి ఖమ్మంలో హైదరాబాద్లో పెద్ద పెద్ద మహాసభలు అయితే అక్కడ మాట్లాడించినాం. ఎందుకోసం చెప్తున్నామంటే మనం తెలంగాణ ఉద్యమం చేసిందే బడుగు బలహీన బహుజనులందరూ కూడా బాగుండాలని చేసినాం. ఇవాళ ఆనాడు తెలంగాణ సాధించుకున్నాం, మంచిగా ముందుకు పోయినాం అభివృద్ధిలో. ఇవాళ సామాజిక తెలంగాణను కూడా చాలా బలిష్టంగా గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదలు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు 42%. కానీ ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటూ ముందుకు పోయినామో మనం 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాల్లో ఇవ్వండి, విద్యలో ఇవ్వండి, ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం. మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఒకటి రాజకీయంగా, ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిర్రు. దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాయకులే, మీరందరు చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలల్లో ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ చేసినాం. మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులను పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2 మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3 డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో దాన్ని మీరు మాకు పబ్లిక్లో పెట్టండి, దాన్ని బయటికి ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి. 4 మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం. అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా, ఏం జరుగుతుంది, ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. వారిని నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఒత్తిడి తీసుకురండి మీ బీజేపీ పార్టీ మీద. మా కామారెడ్డిలోనే డిక్లరేషన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బీసీలకు రిజర్వేషన్కి బిల్లు పాస్ అయింది, దాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొని రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ అంశాలన్నీ కూడా సాధించుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మిగతా కుల సంఘ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా. పేరున మీకు అవకాశం ఇస్తాము. 2-3 నిమిషాలల్లో మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్గా దయచేసి చెప్పవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ